ఎవరైనా తమ భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత పొందాలనుకుంటున్న వారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం పొదుపు, పెట్టుబడుల మధ్య తేడా. సేవింగ్స్ చేయడం అనేది డబ్బును పోగు చేయడం, అలాగే చాలా ఈజీగా వాటిని పొందగలడం. ఎలాంటి రిస్క్ అనేది ఇందులో ఉండదు. ఉదాహరణకు బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. రిస్క్ ఉండదు, స్థిరమైన రాబడి ఉంటుంది. ఇలాంటివి తమ తక్షణ ఊహించని అవసరాలను తీర్చుకునేందుకు మాత్రమే సేవింగ్స్ ఉపయోగపడతాయి. ఇదే విధంగా భవిష్యత్తులో ఏర్పడే అవసరాలు ఉండవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొదుపు పథకాల్లో తక్కువ రిటర్న్స్ అనేవి ఉండడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులకు సరిపడవు. దీంతో నష్టపోవాల్సి వస్తుంది. తమ దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరేందుకు డబ్బులు పొదుపు చేయకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్ గోల్స్ని వేగంగా చేరుకునేందుకు పెట్టుబడి పెట్టాలి అని చెప్తున్నారు. తమ శాలరీ నుంచి కొంత భాగాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు పెద్ద మొత్తంలో రిటర్న్స్ అనేవి ఉంటాయి. దీంతో తమ లక్ష్యాలను చేరుకోవడమే కాదు, తమ జీవన శైలిని సైతం మెరుగుపరుచుకోవచ్చు. అయితే పెట్టుబడులు అనేవి రిస్క్తో కూడుకున్నవి. రిస్క్ తీసుకున్నప్పుడే రివార్డ్ దక్కుతుందనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. తమ డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని సరైన మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా తాము ఊహించిన దానికంటే ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులుంచే కన్నా వాటిని పెట్టుబడి పెట్టడంలో పెద్ద మొత్తంలో నగదుని పొందొచ్చు. పెట్టుబడులు అనేవి హై రిటర్న్స్ అందిస్తాయి. అయితే రిస్క్ ఉంటుంది, లిక్విడిటీ తక్కువగా ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉంటాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక సమయాన్ని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. తమ రిస్క్ వెయిటేజ్ని అంచనా వేసుకుని స్టాక్స్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే తమ తక్షణ అవసరాల కోసం కావలసిన నిధులు మాత్రం బ్యాంక్ ఖాతాలో ఉంచుకోవాలి. కానీ దీర్ఘకాలిక గోల్స్ కోసం తప్పకుండా పెట్టుబడి మార్గాల్లో డబ్బులు పెట్టాలి. మరోవైపు పెట్టుబడి పెట్టి అలా వదిలేకుండా తమ డబ్బులు ఏ విధంగా పెరుగుతున్నాయి, వాటి పనితీరు బేరీజు వేసుకుంటూ ప్రణాళికలను మార్చుకుంటూ ముందుకు వెళ్లడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని వేగంగా చేరుకోవచ్చు.